గురువు గారు ఉమ్, మనము భగవంతుడిని ధ్యానం చేయడం కాదు, భగవంతుడే మనల్ని ధ్యానిస్తున్నాడు అని చెప్పారు కదండి. ఉమ్. అంటే మరి భగవంతుడు అన్నది నిరాకారము ఏది కాదు కదా. అంటే ఒక ఆకారం గాని ఒక ఏది లేనిది కదండి. భగవంతుడు అంటే దానికి ఒక స్వరూపం గాని ఒక గుణం గాని ఏదీ లేదు కదా. ఉమ్. అలాంటప్పుడు భగవంతుడు మనల్ని ఎలా ధ్యానిస్తాడు అని ప్రశ్న గురువు గారు. భగవంతుడు ధ్యానించకుండా మీరు ఎలా వచ్చారండి? అదే భగవంతుని అంటే ఎలా ధ్యానము భగవంతుడు అనే వాడికి ఏం మీరే లేదు కదా బ- మరి అని చెప్తున్నారు కదా. ఆ ఏమీ లేని వాడి యొక్క సంకల్పమే మీరు. ఇప్పుడు రేఖగా ఉన్నది ఓకే. భగవంతుని ఆ సంకల్పమే. భగవంతుని స్మరిస్తేనే మీరు వచ్చారు. ఆ భగవంతుని తలస్తేనే మీరున్నారు. మీకంటూ స్వతహాగా భగవంతుడు ఉనికి నన్ను లేదు. తలిస్తేనండి. ఆ మెలకువ రాకపోవడం ఉన్న తాను, ఆ భగవంతుడు మెలకువ ఆ రాకపోవడం ఉన్న మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో అదిగా ఉన్నాడు ఆ భగవంతుడు. అది మేల్కొన్న తర్వాత నేను అనే ఒక స్మరణ చేసింది. ఆ స్మరణ వ్యక్తికి సంబంధించింది కాదు, మనకి అహంస్మరణగా ఏదైతే ఉన్నదో అనుభవంలో ఇప్పుడు, అది వ్యక్తికి సంబంధించింది కాదు. ఆ నేను యొక్క పలుకు భగవంతునికి సంబంధించిన స్మరణది. ఆయన నేను అని పలికితే మనకు అహంస్ఫురణ ఏర్పడింది. అహంస్ఫురణకి ఓహో ఒక తలంపు ఏర్పడింది. ఆ తలంపు రేఖ. రేఖ అనే తలంపు వచ్చిన తర్వాత అప్పుడు మీరు రేఖగా మారుకున్నారు. ఆ ఇది తర్వాత రేఖ అహంస్ఫురణకే వచ్చిందండి. రేఖ కూడా అహంస్ఫురణకు వచ్చిందేనా గురువు గారు? ఆ అహంస్ఫురణ అనేది ఆత్మకు సంబంధించింది, రేఖకు సంబంధించిన విషయం కాదు. నేను అనే కాదు. అహంస్ఫురణ నుండి రేఖ అనే మొదటి తలంపు ఏర్పడిన తర్వాత ప్రపంచం ఏర్పడుతుంది. ఓ ఓకేనండి. కాబట్టి ఆయన తలస్తేనే మీరున్నారు. ఆయన తలవపోతే మీతో సహా సకలం ఏదీ ఉండదు. ఆయన యొక్క తలంపే జగత్తు. ఓకే అండి. జగత్ అనేది ఈశ్వరుని యొక్క తలంపు అనమాట అండి. అంటే ఇక్కడ తలంపన్న ధ్యానం అన్న ఒకలాగే తీసుకోవచ్చా ఆ గురువు గారు? అంటే ధ్యానమే. భగవంతుడు ఆయన తాను. ధ్యానం అంటే ఉహు. ఒకసారి స్మరించాడు అనమాట అండి. ఓహో స్మరించినంత మాత్రం చేత తన్ను తాను నేను అని తన్ను తాను ప్రకటించుకున్నారు అన్నారు గురుగారు. అంటే నేను అనేది పలుకు ఈశ్వరునిది, వ్యక్తికి సంబంధించింది ఓ కాదు. ఆ పలుకు, ఆ పలుకు ఆ స్వయం అన్నమాట. ఇక్కడ ఆ ఒక వివరణ ఇచ్చారు మనకు గురువు గారు. వాడు వాడు ఆ అవాంగ్మానస గోచరమైన పరతత్వం అయినప్పటికీ నేను అని తాను పలికాడు కాబట్టి ఆ పలుకునే తన పేరుగా చెప్పుకుంటున్నాం. భగవంతుని యొక్క మొదటి నామము నేను అని ఎట్లా ఉమ్ చెప్పాము? అది నిరాకార తత్వం కదా. అసలు అవాంగ్మానస గోచరమైన పరతత్వం కదా. మరి నేను అని భగవంతుడికి మొదటి నామం ఎట్లా చెప్పారు? భగవాన్ కూడా ఉమ్ భగవంతునికి మొదటి నామం నేను అంటారు. ఓం కూడా ఉమ్ రెండవది అన్నారు భగవాన్. మరి ఎట్లా చెప్పారు? దానికి ఆహా వివరణ గురువు గారు ఏం చెప్పారంటే, ఆ నేను అనేది ఆయన ఆ పలుకండి, మనది కాదు. కాబట్టి ఆయన అన్నది కాదు. పలుకునే ఆయన పేరుగా పెట్టుకున్నాం మనం, నేనంటే భగవంతుడని. కాబట్టి ఆయన నేను అనే పలుకు పలికేడు కాబట్టి ఈ నేను అనే అహంస్ఫురణ ఏర్పడింది. ఇప్పుడు మనకి మన వైపు నుంచి మనకి నేను అనే ఒక స్ఫురణ ఉంది కదా. అది స్వయం, అది ఎవరి ఉమ్ స్ఫురణ కాదు. దానికి తలంపు రేఖ, రేఖకు తలంపులు ప్రపంచము. ప్రపంచం. ఇప్పుడు రేఖ అనే అంటే భగవంతుడి తలంపుగా మొట్టమొదటి వాకు నేను. రేఖ అనే తలంపుగా కాకుండా రేఖ యొక్క తలంపులలో ఉంటే ప్రపంచంగా ఉన్నట్టు, రేఖ అనే మొదటి తలంపు దగ్గర ఆగిపోయారు అనుకోండి, మీ తలంపుకు మూలము మీకు జ్ఞప్తికి వస్తుంది, నేననే ఆస్ఫురణ. ఆ నేననే ఆస్ఫురణ దగ్గర మీరు ఉన్నారనుకోండి, దానికి మూలం ఆ, ఏదైతే ఉన్నదో అది జ్ఞప్తికి వస్తుంది. కాబట్టి అది ఊరికే అందంగా ధ్యానించారు అని చెప్పారు. ఆయన ధ్యానిస్తేనే మనం ఏర్పడ్డామని చెప్తారనమాట. ఆ, ఆయన అదే ధ్యానించకపోతే అసలు సృష్టే ధ్యానించారంటే లేదు. అర్థం కాలేదు. సృష్టే లేదు. ఉమ్ సృష్టి భగవంతుని ధ్యానమే. మనం ఆయన్ని ధ్యానించడం కాదు. తల్లి బిడ్డని ధ్యానిస్తేనే బిడ్డ ఏర్పడింది. తల్లి వద్దనుకుంటే బిడ్డ అవును. ఉండదు. ఆ తల్లి యొక్క ధ్యాన ఫలమే బిడ్డ. భగవంతుని ధ్యాన ఆ ఫలమే మన ప్రపంచము, మనం ఉన్నదంతా. అంటే ఉమ్ భగవంతుడు మనల్ని ధ్యానిస్తే మనం ఏర్పడ్డాము. ఏమి సందేహం ఏమి?
అవునండి. ఏ సరిపోవడం లేదా మీకు? సరిపోయింది గురుగారు, ఇప్పుడు సరిపోయింది. సరిపోయింది. అంటే అంటే చాలకపోతే గురువు గారు అడగచ్చు. చెప్పారు అభ్యంతరం ఏం కదా, లేదు. మనల్ని భగవంతుడు ధ్యానించడం ఏంటి, భగవంతుడు మనం అసలు భగవంతుడిని మీకంటూ ధ్యానిస్తాం ఉనికి కదా లేదు కదా! సహజంగా అని అనుకుంటాం కదా. అదే అయ్యో! అదే ఇప్పుడు అర్థమైంది. రేఖకి ఉనికి లేదండి. శ్వాస ఉంటే కదా రేఖ ఉంటారు. బ్రాకెట్. శ్వాసే భగవంతుడి అవునండి. ధ్యానము. ఓకే. శ్వాసే లేకపోతే రేఖేది? రేఖ ప్రపంచమేది రేఖ లేకపోతే. రేఖ ఉన్న తర్వాత వచ్చింది అవును. ప్రపంచము. రేఖ ఉండాలంటే శ్వాస ఉండాలి. శ్వాస అవును. మీ ధ్యానమా, వాడి ధ్యానమా? శ్వాస భగవంతుడి ధ్యానమే. ఆ భగవంతుని ధ్యానమే మీరవేరు. మీ ప్రపంచము కూడా. మీ ప్రపంచం మీ తలంపుల్లో భాగంగా ఉంది. భగవంతుడు మిమ్మల్ని అవునండి. ధ్యానిస్తే మీరు ఏర్పడ్డారు. మీరు ధ్యానిస్తే ప్రపంచం ఏర్పడింది. అలా కూడా చెప్పుకోవచ్చు. ఓ. మీరు ధ్యానించకపోతే ప్రపంచం ఉండదు. వద్దనుకుంటే ఫోన్ కట్టేసి హాయిగా కూర్చోవచ్చు, మీరు మాట్లాడకుండా మౌనంగా. మీరు ఉమ్. ధ్యానిస్తున్నారు ఇప్పుడు. ప్రపంచాన్ని ధ్యానిస్తేనే ఈ మాటలు కొనసాగుతున్నాయి. అక్కర్లేదనుకుంటే ఫోన్ ఉమ్. కట్టేసి హాయిగా కూర్చోవచ్చు కదా మీరు మౌనంగా. కాబట్టి మీరు ధ్యానిస్తే ప్రపంచం ఏర్పడింది. భగవంతుడు ధ్యానిస్తే భగవంతుడు మీరు ఏర్పడ్డారు. ఉమ్. ధ్యానించడం అంటే ఈ చెయ్యడాన్ని కూడా, ఈ జరుగుతున్న దాని అంతటిని కూడా ధ్యానంగా చెప్పచ్చు మరి అని అంతే అనుకోవచ్చు కదా, అంటారా మీరు గురుగారు? వదిలేస్తే ఏమి ఉండదు కదా. ఉమ్. మీ ధ్యానమే ఉమ్. కార్యరూపంగా ఉమ్. కనిపిస్తుంది. కార్యరూపం లేనప్పుడు మనస్సు సంకల్పాలుగా ఉంటుంది. కార్యరూపంగా ఉన్నప్పుడు కార్యంగా ఉంటుంది. ఇప్పుడు ఉమ్. మీరు ధ్యానించడం కార్యానికి అంటే, ముందు సంకల్పం. ఇప్పుడు ఏదో వంట ఉమ్. చేసుకోవాలని అభిప్రాయం ఉందనుకో, ఏం కూర వండుకోవాలి అని ఆలోచన చేస్తారు కదా. అప్పుడు ఆ సరందామా అంతా ఏర్పాటు చేసుకుంటారు కదా. చేస్తామండి. అప్పుడే అది తయారవుతుంది. ఇదంతా వద్దనుకుంటే, లేదులే ఈ రోజు ఊరికే ఉపవాసం ఉందాం అనుకుంటే అవును. హాయిగా కూర్చుంటారు. ఆ తలంపే ఉమ్. ఉండదు ఇంక మీకు. అంటే ఆ ధ్యానం ఉండదన్నమాట. ఆ. నిరంతరము ఒకే విషయాన్ని పదే పదే ధ్యానిస్తే ధ్యానం అన్నారండి. ఇంకా అలా పెట్టుకుని ఆహా. వదిలేస్తే తలంపు అన్నారు. అవిరళంగా కొనసాగితే ధ్యానం అన్నారు. ఏదన్నా పలానది కావాలి 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 అంటే ధ్యానం అవుతుంది. ఉమ్. ధ్యానించుట అంటే తలంచుట లేక స్మరించుట, అదే కావాలనుకునుట, అంటే దాని ధ్యాస మీదే పెట్టడం కూడా, ధ్యాస ధ్యాస ఉంచుట. పెట్టడం కూడా. అంతే ఆ. అంతే, అదొక్కటే ధ్యాసగా ఉంటే ధ్యానం అవుతుంది అనమాట. కాబట్టి ఉమ్. నేను అని ఆయన పలికితే మీరు ఏర్పడ్డారు. ఉమ్. లేకపోతే మీరు లేరు, మీ ప్రపంచము లేదు, అంతా ఏమి ఉండదు, శూన్యం. బాగుందండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. మరి అలాంటప్పుడు ఉండేది వ్యష్టి సమిష్టి అని వచ్చాయి కదా ఈ పదాలు, ఇవి వ్యవహారకంగా వచ్చినవా లేకపోతే అసలు ఉండేదంతా ఒకటే కాబట్టి దాన్ని వ్యష్టి అనాలా సమిష్టి అనాలా అండి? మీరు ఏమైనా అనాలంటే మీరు ఈ వైపుకి రావాలి కదండి. మీరు శారదగా వచ్చిన తర్వాత చెప్పబడిన మాటలు కదా ఇవన్నీ. కాబట్టి మీరు శారదగా రావడానికి ముందు మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో అదిగా మీరు ఉన్నప్పుడు అది ఉంటే ఇది ఉంటుంది, అది లేకపోతే ఇది ఉండదు కదా. శారదగా రావడానికి వ్యష్టి ముందు సమిష్టి. ఉండండి. శారదగా రావడానికి ముందు మీరుంటే సాక్షిగా, మీ చేత సాక్ష్యము అంటే మీచే చూడబడేది ఏర్పడుతుంది. మీచే చూడబడేదిగా ఉన్నప్పుడు సమిష్టి అనే పదం వచ్చింది. కానీ చూచేవారుగా ఉన్నప్పుడు మీరు ఒక్కరే కదా ఉన్నారు. సాక్షిగా ఉన్నప్పుడు మీరు ఒక్కరే ఉన్నారు. మీచే చూడబడే దాంట్లో భాగంగా ఉన్నప్పుడు సమిష్టిగా ఉన్నారు. చూచేవారుగా ఉన్న మీరే చూడబడేదిగా ఉన్నప్పుడు సమిష్టిగా ఉన్నారు. వ్యష్టిగా మీరు సమిష్టిలో భాగమైనటువంటి వ్యష్టిగా కూడా మీరున్నారు. అంటే మీచే చూడబడేది దాంట్లో వ్యక్తిగా ఉన్నది మీరే, వ్యక్తితో చూడబడే ప్రపంచంగా ఉన్నది మీరే. టోటల్ గా కలిపి మీరే కదా మొత్తం సమిష్టిగా కలిపి ఉన్నది. మీరే లేకపోతే వ్యష్టి ఉండదు, సమిష్టి ఉండదు. కాబట్టి వీటికి అన్నిటికీ ఎడంగా సాక్షిగా ఉండి ఎవరైతే చూస్తున్నారో వారు ఉంటేనే ఇది ఉంటుంది ప్రపంచం. వారు లేకపోతే ఇది ఉండదు.
అప్పుడు సో మనకి అలాంటప్పుడు వ్యష్టి అని వెష్టి అంటే మిమ్మల్ని మీరు సాక్షిగా కాకుండా వ్యక్తిగా చూసుకుంటున్నారు కాబట్టి, వెష్టిగా ఉండి చూస్తున్నానని ఆహా అంటున్నారు కాబట్టి మళ్ళా సమిష్టి అని ఆహా అనవలసి వచ్చింది. అది కూడా ఈ వైపుకి వచ్చి చెప్పుకున్న ఆహా మాటే. ఆహా మిమ్మల్ని మీరు ఆ సమిష్టిగా మీతో సహా సకలానికి ఆధారమైన తత్వముగా ఉన్నవారుగా లేకుండా మీరు వచ్చిన తర్వాత ఉమ్, వచ్చిన దాంట్లో భాగంగా ఒక వ్యక్తిగా మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఇతరాన్ని చూస్తున్నారు కాబట్టి వ్యష్టి సాక్షి సమిష్టి సాక్షి అనే పదాలు వచ్చాయి కానీ మీతో ఉమ్, సహా సకలము మీ చేతే చూడబడుతుందనే జ్ఞప్తి మీకున్నప్పుడు ఈ ఉమ్, మాటలకే అవకాశం ఉండదు. సాక్షిగా మీరుంటారు. ఉమ్, నేను ఉమ్, డాష్ నాచే చూడబడేది మొత్తం అంతా చూడబడేదిగా ఉమ్, ఉంటుంది. ఆ చూడబడే దాంట్లో మీరు మీరు కూడా ఉంటారు. ఎవరు? ఉమ్, శారదగా. ఉమ్, ఉమ్, శారద కూడా ఉమ్. చూడబడుతుంది కదా, తనువుగా ఉంది, మనస్సుగా అవును ఉంది, ఇంద్రియములుగా ఉంది. ఇదంతా కలిపి మీకు తెలియబడేదే, మీచే చూడబడేదే. అవునండి మీరుంటే ఇది ఉమ్, ఉంటుంది కానీ మీరు లేకుండా ఇది ఎట్లా ఉంటుంది? అసలు దీనికి ఉనికే లేదు కదా. అవును ఈ వైపుకి వచ్చిన తర్వాత వెస్టిగా ఉండి మళ్ళా చూస్తున్నాను అన్నప్పుడు వెష్టి సమిష్టి అనే పదాలు వచ్చాయి. మిమ్మల్ని మీరు వెష్టిగానే చూసుకుంటున్నారు, మీ తర్వాత వచ్చిన ఉమ్, ప్రపంచంగానే చూసుకుంటున్నారు కాబట్టి వెష్టి సమిష్టి అనే పదాలు వచ్చాయి కానీ మీకు మీరు ఒక ఉమ్, అడుగేడంగా ఉండి సాక్షిగా ఉండి చూస్తే మీచే సకలము మీతో సహా సకలము మీ చేత చూడబడేదే కదా ఉంటుంది. అక్కడ అవును ఇదేమీ లేదు, ఈ ప్రశ్నే ఉదయించదు. ఉమ్, అది కూడా ఈ వైపుకి వచ్చిన తర్వాత ఉదయించిన ప్రశ్నే. అవునండి